క్రీస్తునందు ప్రియమైన సజీవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మరొకసారి శుభములు తెలియజేస్తా ఉన్నాను. ముందున్న పాఠ్యభాగంలో సంఘ వాగ్దానం అంటే ఏంటో అధ్యయనం చేశాం. ఈ యొక్క పాఠ్యభాగంలో కుటుంబ వాగ్దానం అంటే ఏంటో వివరముగా అధ్యయనం చేద్దాం. దేవుడు పరలోక సంకల్పము చొప్పున జతపరిచిన ఇద్దరు స్త్రీ పురుషుల కలయికయే కుటుంబం. దేవుని పరిశుద్ధ గ్రంథానుసారము క్రీస్తులో నిర్మించబడిన ప్రతి కుటుంబము పరలోక కుటుంబము అని పిలువబడుచున్నది. అట్టి కుటుంబము ఆయన ఆశీర్వాదముతో ఫలభరితమై పిల్ల పాపలతో కలకల్లాడుతూ నిత్యము సంగీతనాదములతోనూ ఆరాధన ప్రార్థనతోనూ విలసిల్లుతూ సంఘంలో ఒక మాదిరి అయి కొనసాగుతూ ఉండాలి. అట్టి కుటుంబం విషయమై దేవుడు ముందుగా సంకల్పించి బయలుపరిచిన వాక్యమే కుటుంబ వాగ్దానము. దైవికమైన కుటుంబము అనగా భార్యాభర్తలు ఇరువురు అకుల ప్రిస్కిలల వలె వారి పిల్లలు మందిరములో నాటబడిన ఒలివ మొక్కల వలెను దేవుని సన్నిధిలో ఎదగాలి. అది సంఘమనే మహావృక్షములో ఒక కొమ్మయే. అది ఎన్నటికీ ఆత్మీయ ఫలములు ఫలించనిదిగానో కత్తిరింపబడి వాడిపోయేదిగానో ఉండరాదు. ప్రతి కుటుంబం క్రీస్తు కుటుంబంలో లేక సంఘములో ఒక భాగము గనుక ప్రతి స్థానిక సంఘం యొక్క క్రమములోను పరిచర్యలోను పాలిభాగస్తులుగా ఉండవలసిందే. భార్యాభర్తలు ఇరువురు ఒకరికొకరు సమర్పించుకుని జీవిస్తూ కుటుంబమును గూర్చిన ప్రతి విషయంలో తమ కర్తవ్యాన్ని నెరవేర్చాలి. కుటుంబం ఎలా ఉండాలో ఎఫెసీ, కొలస్సీ ఈ 2 పత్రికలు మరియు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ యొక్క పత్రికల్లో కుటుంబం పట్ల దేవుని ప్రణాళికలను గురించి ప్రాముఖ్యంగా అవగాహన ఈ లేఖన భాగాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. భర్తలు తమ భార్యలను ప్రేమించి నడిపించాలి. భార్యలు తమ భర్తలను గౌరవించి అనుసరించాలి. పిల్లలు తమ తల్లిదండ్రులకు విధేయులు కావాలి. పిల్లల పట్ల తండ్రికి ప్రత్యేక బాధ్యత కలిగి ఉండాలి. విశ్వాసములో బలవంతులగునట్లు తండ్రి అయిన వాడు పిల్లలకు నేర్పించాలి. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ప్రియమైనటువంటి వారలారా, క్రీస్తు సంకల్పమునకు సంఘం కేంద్రమై ఉన్నది. క్రీస్తు ప్రణాళికలో స్థానిక సంఘము కొన్ని కుటుంబాల కలయిక. సంఘంలోని కుటుంబాలు బలముగా లేనప్పుడు సంఘం బలంగా ఉండదు. నేడు పాశ్చాత్య దేశాల్లో అనేక కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. కారణం ఏంటంటే వాక్యానుసారంగాను మరియు వాగ్దానపూర్వకంగాను దేవుని సంఘంలో అంటు కట్టబడలేదు కాబట్టి. భార్యాభర్తలు ఇరువురు చెరో సంఘానికో లేక భార్యాభర్తలు ఒక సంఘానికి, పిల్లలు వారి స్నేహితుల ఇంటికో వెళుతున్న సందర్భాలు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ అనుభవం నిజంగా మనకుందా? నేనును నా ఇంటి వారును అనే మాట అంటున్నాడు. మన పిల్లలు బాలుడైన ఇస్సాకు మరియు సమూయేలు అనుభవంలో పెంచబడుతున్నారా? మనం దేవుని ప్రణాళికలను అనుసరించి నడుచుకున్నప్పుడే సంఘంలో మనం పొందుకున్న మన కుటుంబ వాగ్దానం మన కుటుంబ జీవితాల్లో నెరవేర్చబడుతుంది. సమాధానమే కొరవడిన కుటుంబానికి సమాధానకర్త అయిన దేవుని ప్రసన్నత ఎలా సాధ్యం చెప్పండి? ఒక ప్రత్యేకమైన విధానంలో కుటుంబము నడిపించాలని క్రీస్తు ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ కుటుంబం కొరకైనా నీ ప్రణాళిక ఏంటి? ఈ సంవత్సరం నీ వాగ్దానం ఏంటి? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఏ వాగ్దానంతో నీ కుటుంబం నడిపించబడుతుందో ప్రశ్న మనం వేసుకోవాలి. ఇవి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది. ఈ సంగతులను గ్రహించినటువంటి మనము మన కుటుంబాలను సరైనటువంటి రీతిలో, సరైనటువంటి క్రమములో నడిపిస్తారని ఆశిస్తూ మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించుగాక. మరొక పాఠ్యభాగంలో వ్యక్తిగత వాగ్దానం అంటే ఏంటో అధ్యయనం చేద్దాం. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించుగాక. ఆమెన్.